ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు ఆరోపణలు చేసుకుంటూ సభా సమయమంతా కూడా వృధా చేసినట్టుగా కనిపించింది. ప్రజలకు సమస్యలను పరిష్కరించకుండా ఎజెండాలో చర్చించకుండా పూర్తి స్థాయిలో వ్యక్తిగత దూషణలు ఆరోపణలకే వాళ్ళు పరిమితమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మున్సిపల్ కార్మికుల వేతనాలకు సంబంధించి ₹1 కోటి పైగా పక్కదారి పట్టినట్లు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ పక్కదారి పట్టినటువంటి డబ్బులను రికవర్ చేయకపోగా పూర్తి స్థాయిలో దానిపైన ఎలాంటి ఎంక్వైరీ చేశారు, తర్వాత వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా ఇప్పటివరకు ఇటు మున్సిపల్ అధికారులు చెప్పట్లేదు, అటు ఉన్నతాధికారులు కూడా చెప్పకపోవడంపై పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికైనా ఈ వ్యక్తిగత దూషణలు ఆరోపణలు మాని ఈ ₹1 కోటి పైగా అక్రమాలు జరిగినటువంటి దానిపైన దృష్టి పెట్టి ఎవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారు ఆ డబ్బులను రికవర్ చేసే దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయం ముందు 25 రోజుల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. ఈరోజు 25వ రోజు కావడంతో వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండాలని దానిపైన జూమ్ మీటింగ్ ద్వారా చర్చించినటువంటి పరిస్థితి. వాళ్ళకు పలు సంఘాల నాయకులతో పాటు పలువురు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. 25 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తుండడంతో అటు కస్తూరిబాలో చదువుకునేటువంటి విద్యార్థులు మాత్రం చదువులు అందక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కూడా ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్లో సివిల్ సప్లైకి సంబంధించినటువంటి హమాలీలు ఒప్పంద హామీలు ప్రభుత్వం అమలు చేయకపోవడంపై సివిల్ సప్లై గోదాముల వద్దనే వాళ్ళు టెంట్లు వేసుకొని సమ్మె చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాకు కాలయాపన చేయడం తప్ప ఇచ్చినటువంటి హామీలను జీవరూపకంగా ఇవ్వడం లేదని చెప్పేసి సివిల్ సప్లైకి సంబంధించిన లారీలు గోదాములో ఉండేటువంటి స్టాక్ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఇచ్చినటువంటి ఒప్పంద హామీలను జీవరూపకంగా విడుదల చేయాలని చెప్పేసి, లేని పక్షంలో సమ్మెను నిరవధికంగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా సిఐటితో పాటు పలు సంఘాలు మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరొక వార్త చూసినట్టయితే సాంఘిక సమాజ సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతిని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించారు. ఇటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అటు ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాలయాల్లో కూడా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కుల సంఘాల నాయకులు, పలు పార్టీల నాయకులు కూడా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి జయంతి సందర్భంగా నివాళులర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే గతంలో జిల్లాకు సంబంధించినటువంటి 2 కార్మికులు వెట్టి చాకిరీతో మేము ఇబ్బందులకు గురయ్యామని చెప్పేసి లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదును అందుకున్నటువంటి లేబర్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళగా ప్రభుత్వం స్పందించి కార్మికుల విముక్తి కోసం ఒకరొకరికి 30,000 రూపాయలు మంజూరు చేసింది. చెక్కులను ఈరోజు అచ్చంపేట కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబితతో పాటు జూనియర్ సివిల్ జడ్జి విజయ్ కుమార్, కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు.